వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ముఖ్య నేత కూడా అయిన విజయసాయి రెడ్డి గారు నిన్ననే ఒక కమెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రీసైక్లింగ్ డబ్బాలుగా మారుతున్నాయి. మాకు పనికిరారు అని చెప్పి మేము ఎవరినైతే వదిలేస్తున్నామో వాళ్ళు చేర్చుకొని ఒక రీసైక్లింగ్ డబ్బాలుగా అయితే ఆ పార్టీలు ఉపయోగపడుతున్నాయి. ఆ పార్టీలకు థ్యాంక్స్ అని చెప్పి ఒక కమెంట్ చేశారు. విజయసాయి రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే అలా రీసైక్లింగ్ డబ్బాలుగా తెలుగుదేశం, జనసేన అనే కాదు, ఇప్పుడు షర్మిల నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా అదే పని చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వకపోతే ఆయన నుంచి దూరం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికైనా వాళ్ళు టీడీపీ, జనసేన వైపు చూసి అక్కడే టికెట్ రాక వాళ్ళు కొట్టుకుంటున్నారనే పరిస్థితి ఉంటే ఏం చేయాలో తెలియక ఇక షర్మిల వైపు వెళ్తూ ఉన్నారు. సో ఎట్లో అట్లా పోటీ అన్నా చేద్దాంలే, అదృష్టం ఏమన్నా కలిసి వస్తే గెలుస్తామేమో అని చెప్పి ఒక రకమైన ఆశ. సో ఇలాంటి జాబితాలోకి ఇప్పుడు మంత్రి గుమ్మనూరు జయరాం గారు కూడా చేరిపోయారు. యాక్చువల్గా గుమ్మనూరు జయరాం మీద ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకత ఉంది, నియోజకవర్గం నుంచి కూడా. ఈ క్రమంలో ఆయనను మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడే తప్పిస్తారు అని చెప్పి అయితే చెప్పారు, కానీ ఏదో కులం ఈక్వేషన్లో ఆయనను కొనసాగించారు. తర్వాత ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలూరు నుంచి ఆయన గెలిచే అవకాశం లేదని జగన్ గారు భావించారు. అందుకని చెప్పి ఇంక అట్లీస్ట్ కర్నూలు ఎంపీగా అన్న సెటిల్ చేద్దామని కర్నూలు ఎంపీకి ఇన్ఛార్జ్గా ఆయనను ప్రకటిస్తే, నేను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే ఆలూరు నుంచి వైసీపీ టికెట్ నా కొడుకు ఈశ్వర్ కన్నా ఇవ్వాలి అని చెప్పి ఆయన అడుగుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బాబా అట్లా కుదరదని చెప్పి ఆయన తెగేసి చెప్పారు. సో గుమ్మనూరు జయరాంను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన అసంతృప్తితో కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నటువంటి నాగేంద్రతో టచ్లోకి వెళ్ళి, గుమ్మనూరు జయరాంకి ఆ మినిస్టర్ నాగేంద్ర క్లోజ్ అట, తనతో టచ్లోకి వెళ్ళి క్యాస్ట్ ఈక్వేషన్ అక్కడ కూడా, తర్వాత డీకే శివకుమార్తో టచ్లోకి వెళ్ళి ఇంకా షర్మిల తోటి టచ్లోకి వచ్చి మొత్తం మీద అయితే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ మాట్లాడుకున్నారట. నేను ఇంతకుముందే చెప్పాను, పిల్లలు లేని స్కూల్కి చైర్మన్ పోస్ట్ ఇస్తే ఏముంది, డైరెక్టర్ పోస్ట్ ఇస్తే ఏముంది, ప్రిన్సిపాల్ పోస్ట్ అయితే ఏముంది, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ పోస్ట్ ఎన్ని ఇచ్చినా కనుక ఏమి ఇబ్బంది ఉంటుంది. సో మరి మంత్రిగా ఉన్నాడు, కాసిందైనా కనుక పట్టుంటుంది, పేరున్నటువంటి వ్యక్తే కదా అట్లీస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అయినా. అందుకని చెప్పి చేర్చుకుందాం, 1 కాకుండా 2 కాకుండా 3 ఇద్దాం, నష్టమేముంది అని షర్మిల గారు కూడా చేరదీశారు. గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నారట. వాళ్ళ కొడుకు ఈశ్వర్ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతూ ఉన్నారట కాంగ్రెస్ పార్టీ నుండి. సో జగన్ కర్నూలు పార్లమెంటరీకి ఈసారి మేయర్ బివై రామయ్య, ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకున్నట్టున్నారు పాపం, బివై రామయ్యను పార్లమెంటు బరిలో నిలిపేటట్లున్నారు, ఆల్మోస్ట్ ప్రకటించేస్తారేమో. అటు షర్మిల అయితే గుమ్మనూరు జయరాంని వాళ్ళ కొడుక్కి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తారే, అక్కడితో ఆగలేదులేండి, వాళ్ళ ఇద్దరి పక్కా చేసుకున్నారు. ఇంకో 3 సీట్లు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళకి సంబంధించిన మనుషులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అనంతపురం, కర్నూలు ఈ బార్డర్లో కొన్ని సీట్లు కూడా అడుగుతూ ఉన్నారట. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, 5 సీట్ల ప్యాకేజ్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ 2 సీట్లు అయితే కన్ఫామ్ చేశారు. ఇంకా ఆయన చెప్పిన వాళ్ళకు ఇంకా 1-2 ఇస్తే నెక్స్ట్ షర్మిల కర్నూలు జిల్లాకు వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో గుమ్మనూరు జయరాం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఒకటే మిగిలి ఉంది ఇంకా.